ప్రజాపాలనకి మంచి ఆదరణ లభిస్తున్న సందర్భంలో మనం అన్ని ఏరియాలను కూడా కవర్ చేస్తున్నాము. సో అందులో భాగంగానే నేను ప్రస్తుతం సికింద్రాబాద్ ఏరియాలో వచ్చాను. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నిటి కూడా మనం ఇక్కడ వీక్షించడానికి ఈరోజు మా టీంతో రావడం అయితే జరిగింది. అయితే నిన్న ప్రజాపాలన ఇక్కడ 28వ తారీఖు నిర్వహించారు. ఇక్కడ చాలామంది అయితే రావడం జరిగిందంట. మరి ఈరోజు ఎంతమంది ఉన్నారు, ఎలా జరుగుతుంది ఏంటి అనే అంశాల మీద కూడా మనం లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం పదండి. అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ అయితే ఇవ్వడం జరిగింది. హెల్ప్ డెస్క్లో వీళ్ళు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికి ఎటువంటి పథకాలు కావాలో వాటికి ఏమి అర్హతలు కావాలి అన్న దాని మీద వీళ్ళు కొన్ని అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళు ఏమేమి ఇవ్వాలి అనే దాన్ని కూడా వీళ్ళు అడుగుతున్నారనమాట. రేషన్ కార్డా, ఆధార్ కార్డా, లేదంటే ఇంకేమైనా ఐడి ప్రూఫ్స్ ఏమిటో అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ కొంతమంది సిబ్బంది ఉన్నారు. ఈ సిబ్బంది మొత్తం వీళ్ళని చూసుకోవడానికి అయితే ఇక్కడ వీళ్ళు కూర్చొని వీళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇస్తున్నటువంటి అర్జీలన్నీ పెట్టుకొని ఆ అర్జీలకు సంబంధించిన అన్ని అప్లికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు అయితే వచ్చారు. మరి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే అంశం మీద వీళ్ళని కూడా అడుగుదాం. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ శివాజీనగర్ మేడం. శివాజీనగర్ నుండి. మీది శివాజీనగర్, సికింద్రాబాద్ ఏరియానే? సికింద్రాబాద్ ఏరియానే మేడం. ఓకే. సో మీరు దేనికోసం వచ్చారు? మేము రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు అప్లై చేద్దామని వచ్చినాము. మీకు వైట్ రేషన్ కార్డు ఇంతకాలం నుంచి లేదా? లేదు మేడం, లేదు. ఇదే మొదటిసారి? ఇదే మొదటిసారి. ఎందుకు ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఎందుకు అప్లై చేయలేదు? అప్పుడు చేసినాము, రిజెక్ట్ అయింది అన్నారు. ఇక నాకు ఇంట్లో ఎవరు భర్త లేకుండే అట్లనే అయిపోయింది మేడం. ఇప్పుడు ఏమేమి కావాలి రేషన్ కార్డుకి? రేషన్ కార్డుకి లైట్ బిల్ జీరాక్స్, గ్యాస్ బిల్ జీరాక్స్ అవి కావాలి. అది మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ ఆధార్ కార్డ్ జీరాక్స్లు కావాలి. వాళ్ళు వైట్ పేపర్ మీద రాసి ఇస్తారు. అంతే సరిపోతుంది. ఇందులో ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ ఏం లేవు? మేము అడుగుతలే మేడం. రేషన్ కార్డు కావాలి అంటే కొన్ని లిమిట్స్ ఉంటాయంట కదా, కారు ఉండొద్దు, 100 గజాల కంటే ఎక్కువ ఉండొద్దు అని అంటున్నారు. ఏం లేదు మేడం, మాకేం లేదని నేను వచ్చి అడుగుతున్నా. మీరు ఇక్కడ నిర్వహిస్తున్నారా లేకపోతే ఏంటి? మీరు కూడా అప్లికేషన్ అంటే ఆల్రెడీ వైట్ కార్డు ఉంది మాకు, మళ్ళీ దాన్ని మళ్ళీ చేయడానికి అని వచ్చినాము. గ్యాస్ కోసం 500 వస్తుంది కదా, దానికోసం అని మేము మళ్ళీ సబ్మిట్ చేయడానికి వచ్చినాం. సో ఈ రోజు వచ్చారు, ఇంతకు ముందు కూడా వచ్చారు? ఇవాళ వచ్చినాం, మాది లోకలే, ఇక్కడనే లోకలే. మీకు వైట్ రేషన్ కార్డు? వైట్ రేషన్ కార్డు ఉంది మమ్మీ. ఈజీనే ఉంది ప్రాసెస్, కష్టంగా ఉంది? ఏమో మేడం, ఇప్పుడైతే వచ్చినాం మేము, మాకు ఇంకా తెలియదు, చూస్తే తెలుస్తుంది ఇప్పుడు. సో మీకు ఏంటి అన్నారు ఎగ్జాక్ట్గా? మాదే మా బాబు. ఓకే, మీ బాబు. సో ఇప్పుడు మీ పేరు మీద ఉంది ఇది? మా పేరు. సో ఇప్పుడు దీన్ని అప్లై చేసి ఇది ఇచ్చేస్తే సరిపోతుందా? సరిపోతుందని చెప్పారు. ఇంకా వీళ్ళు ఏదైనా ఇస్తారా దీనికి తోడు? ఇస్తారంట, రిసిప్ట్ ఇస్తారంట. రిసిప్ట్ వచ్చి తీసుకొని మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి. సో ఇది అండి, మన అప్లికేషన్స్ అయితే అన్నీ తీసుకొని ఆర్జీ పెట్టిన తర్వాత వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారంట. ఆ రిసిప్ట్తో మనం నెక్స్ట్ ఎప్పుడు రావాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తారంట, అప్పుడు రావాల్సి వస్తుంది. అయితే ఇంకొంతమంది అయితే ఉన్నారు, వీళ్ళని కూడా అడుగుదాము. చెప్పండి, ఆప్ కहाँ से आ रहे? हम लोग मारुति विधि से आ रहे। సో आप किसके बारे में आ रही थे? हम लोग अभी ये 2500 सरकार दे रही ना, उसके लिए हम लोग अप्लाई करने को आए। अच्छा, सो गैस और रेशन कार्ड के लिए नहीं है? गैस और सब चीज़ के लिए है ना? नहीं, आप 2500 के लिए? गैस के लिए भी, दोनों चीज़ों के लिए आए। दोनों चीज़ के लिए। आपका घर किधर है? मारुति विधि, मोना मार्केट। नहीं, ओन हाउस नहीं, नॉर्मली आप लोकल नहीं है ना? नहीं, ओन हाउस नहीं है हमारे पास। यू आर फ्रॉम हैदराबाद ओनली? बोले राजस्थान। वही मारवाड़ी। कितने साल हो गए इधर आके? यहाँ आके हम लोग को 20 साल हो गए। 20 साल से सेटल हो गए? हाँ। फिर राजस्थान, कर्नाटका, महाराष्ट्र किसको भी दे रहे इधर? नहीं, सबको दे रहे ना, सरकार सबको दे रही है। तो सेटलर्स कौन है इधर? वो लोगों को दे रहे? सब लोग को, जो सेटल है वो सब लोग को। अच्छा, आप सबमिट किया? करने वाले? अभी करने वाले, लेके आ रहे मेरे हस्बैंड। థ్యాంక్ యూ. సో ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మేడం, బల్సల్పేటలో ఉంటాను. ఓకే, మీరు దేనికోసం వచ్చారు? 2500 ఇస్తారు కదా, ఆ ఫామ్ గురించి వచ్చాము. 2500 కోసం? 2500 గురించి వచ్చాము. ఏమేమి అడుగుతున్నారు? ఇప్పుడు ఈ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వచ్చాను నేను, ఇంకేమీ మీకు తెలియదు, దాంట్లో పోతే తెలుస్తుంది మేడం. మంచిగా ఉంది ఇదంతా? బాగానే ఉంది కానీ కొంచెం ఖచ్చితంగా ఏమంటారు వచ్చింది కదా ఈ బస్సుల గురించి, ఏదైతే బాగా టార్చర్ మేడం. ఆ బస్సు ఎక్కడేమో కానీ 2 సార్లు ఊరికి వేసి వచ్చిన
కొట్టుకొని చచ్చిపోతున్నారు బస్సులా? బస్సులు బస్సులో కొట్టుకొని చచ్చిపోతున్నారు కదా సీట్ల గురించి. నేనంటే అప్పుడే బాగుంది. ఇప్పటికంటే తెలంగాణ గురించి బాగుంది. తెలంగాణ బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పటికంటే అప్పుడే బాగుంది. ఎందుకు టికెట్ ఉన్నప్పుడు నచ్చింది? టికెట్ ఉన్నప్పుడే బాగుంది. మరి 10 రూపాయలు పోతే పోనీ, కానీ ఆ జనాలకి రిస్క్ లేకుండా ఉంటుంది కదా మేడం. ఇంత ఖచ్చితంగా అంటే కనీసానికి తిండి మీదనో బియ్యం మీదనో తక్కువ వేసుకోవాలి. మరి అంతగానం కూడా అట్లా వేయకూడదు కదా జనాలకి. మీరు దేని గురించి వచ్చారు? మేము ఫామ్ గురించి వచ్చినాం ఇక్కడికి. అదే ఫామే కానీ ఏంటి అప్లై చేయడానికి? ఇల్లు లేదు, ఇల్లు గురించి. డబుల్ బెడ్రూమా? ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్కి అప్లై చేసినాము, అది రాలేదు. దీనికన్నా చేస్తే వస్తుందో రాదో అని. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎన్నిసార్లు అప్లై చేశారు? 2 సార్లు అప్లై చేసిన, ఒక్కసారి రాలేదు. మరి ఈసారి గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటున్నారు? ఇస్తుంది ఎట్లయినా. ఎందుకంటే హామీలు ఇచ్చిండు కదా, 6 హామీలు ఇచ్చిండు కదా, దాన్ని దిక్కొచ్చి కంపల్సరీ ఇస్తాడు. మీరండి? ఇల్లు గురించే, ఇల్లు లేదనే బాధ అసలు. ఇల్లు గురించే ఆ ఉన్నోళ్ళకే 2-3 ఇండ్లు వస్తున్నాయి కానీ లేని వాళ్ళకి అసలు ఇల్లు లేదు. మాకు అసలే లేదు. మరి మాకు ఇవ్వరే గవర్నమెంట్? మాకు ఇవ్వాలి అసలు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, అది గుర్తింపు ఉంటుంది. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటే వాళ్ళు ఏం చేసుకుంటారు, అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు. మాకు తమాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా గవర్నమెంట్. ఓట్లు వేసుకున్నప్పుడు ఓట్లు అని ఇంటింటికి తిరుగుతారు. మేము మా రోడ్డు మీద ఉంటున్నాం, మరి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా. ఆ 3-4 ఉంటున్నాం, మా ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయి కట్టుకుంటున్నాం. మేము సంపాదించింది మొత్తం కిరాయికే సరిపోతుంది. కిరాయి ఎంత కడుతున్నారు మీరు? నెలకు 6,000. కిరాయికే పోతుంది మొత్తం. ఇంకా మేము కూర్చున్న జాగ కూడా కిరాయి, అక్కడ కిరాయి పోతుంది. ఇంకెక్కడ ఉంటుంది చెప్పు మేము సంపాదించుకోవడం? దాని గురించి ఇల్లు గురించి అని ఇంతకుముందు చేస్తే ఇల్లు రాలేవు. ఇప్పుడన్నా చేద్దామని వస్తుండొచ్చు గ్యారంటీ అని అనుకుంటున్నాం. ఈసారి వస్తుంది లేని తప్పకుండా. దేవుని దయ, ఇక ఆయన దయ. ఇంకా రేషన్ కార్డు కానీ మాస్ వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. తమాం లేని వాళ్ళకి, ఉన్నోళ్ళకే ఇస్తే అది ఏమో ఫాయిదా మేడం చెప్పండి. చాలా మంది మాస్ ఉంటారు, రోజు కూలి చేసుకొని బతికేటోళ్ళు. సొంతం ఇల్లు లేదు, సొంతం ఏది లేదు. చెప్పండి అది. సో అది పరిస్థితి. సో ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు తప్ప కొత్త వాళ్ళకైతే ఇవ్వట్లేదు. సో ఇందిరమ్మ ఇల్లులు ఇంతకుముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆల్రెడీ 2 సార్లు అప్లై చేశారు డబుల్ బెడ్రూమ్లు, కానీ రాలేదంట. కానీ ఈసారి ఇందిరమ్మ ఇల్లుల పథకం ఏదైతే ఉందో ఈ ప్రజాపాలన ఫామ్లో వాళ్ళు దానికోసం అప్లై చేయడానికి అయితే వచ్చారు. ఈసారి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి చూద్దాం. ఇంకా లోపల క్యూ ఉంది. యాక్చువల్గా ఈ ప్రజాపాలనలో క్యూ అనేది చాలా బాగానే అరేంజ్ చేశారు. ఇక్కడ మనకి ఫీమేల్ లైను, మేల్ లైను, అలాగే డిసేబుల్డ్, అలా ఎవరికాళ్ళకి సపరేట్ లైన్ ఉంది. దాని ప్రకారం వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి మీకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పదండి. సో ఇక్కడ ఈ లైన్ అండి, ఈ లైన్లో చాలామంది మహిళలే రావడం జరిగింది. సో మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు కానీ లేకపోతే పథకాల గురించి కూడా అప్లికేషన్ పెట్టి వచ్చారు. సో చూద్దాం. ఇక్కడ మరి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనే సికింద్రాబాద్. సికింద్రాబాద్లో ఎంతకాలం ఉంటున్నారు? మేము ఇప్పుడు 20 years, 40 years. 40 years నుంచి ఇక్కడే ఉన్నారు. సొంత ఇల్లు ఉందా? సొంతం లేదు. సో మీ పేరేంటండి? రాధిక. మీరు ఏం అప్లై చేయడానికి వచ్చారు ఇక్కడికి? మేమా ఇప్పుడు అది 2,500 అమౌంట్ ఉంది కదా, దాని గురించి అప్లై చేసుకొని వచ్చాము అంతే. అంటే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సెకండ్ బజార్ నుంచి, సికింద్రాబాద్ నుంచి వస్తున్నారు. మీ ఏరియాలో ఇది ఇప్పుడు ఇక్కడ వరకే పెట్టారు, ఇంకా అటు సైడ్ కూడా పెట్టారు ప్రజాపాలన? ప్రస్తుతం అయితే ఇక్కడే పెట్టారు. మీరు దేనికోసం వచ్చారండి? స్కీమ్స్ పెట్టారు కదా కాంగ్రెస్ పార్టీ, దాని గురించి వచ్చి. అదే స్కీమ్, కానీ ఏ స్కీమ్ అప్లై చేయడానికి? మహాలక్ష్మిది ఒకటి, మళ్ళీ గ్యాస్ ఒకటి, కరెంటుది ఒకటి, ఈ 3 200 యూనిట్లు అనేది దానికి. సో ఈ 3టికి అప్లై చేయడానికి వచ్చారు. ఒక్కరే వచ్చారు, మీతో పాటు ఎవరైనా వచ్చారు? సో ఇదండి 3 పథకాలు మహిళలందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అందుకే మహిళలందరూ ఇక్కడ రావడం జరిగింది. అయితే సో ఈ పథకాలన్నీ కూడా త్వరగా 100 రోజుల్లో పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఎంతవరకు చేస్తారో ఏమిటో చూద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడనేనండి, దగ్గరలోనే ఉంటాం. సో మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు? అది మేము అప్లై చేయలేదండి. ఇప్పుడు రేషన్ కార్డు కోసం అప్లై చేసాము. మీది సొంత ఇల్లేనా? మా సొంత ఇల్లే. సో ఇప్పుడు రేషన్ కార్డు ఒకటి వస్తే సరిపోతుంది. అవునండి, రేషన్ కార్డు కోసం అని అప్లై చేసాము. ఇంకా 200 యూనిట్లు, అదేవిధంగా 2,500 కూడా ఉంది కదా? అది 2,500 అంటే ఇంకా చూడాలి. 200 యూనిట్లు అయితే కావాలి. ఇంకోటి గ్యాస్కి కూడా, అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి మరి లేదు అనే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ అటు ఇటు కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి వస్తుంది ప్రాబ్లం. సో గ్యాస్ ప్లస్ 200 యూనిట్ కావాలని చెప్పేసి పెట్టాను దరఖాస్తు. చూడాలి ఇంకా ఏది వస్తుందో.
ఇంకా సొంతం ఇల్లు ఉంది అనేసి ఇస్తారో ఇవ్వరో తెలియదు. అది అంతేనండి. ఓకే. సో ఇదే అండి. సో పరిస్థితి వాళ్ళు సొంత మిల్లు ఉంది కాబట్టి మరి వాటికి అబ్జెక్షన్ చెప్తారా అని కూడా కొద్దిగా ఆమె ఆలోచిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు మెయిన్గా వచ్చింది 200 యూనిట్లు ఒకటి కానీ 2500 ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. ఇక్కడ మహిళలకు సంబంధించి మహిళా సిబ్బందిని ఏర్పాటు చేశారు. పోలీసులందరూ కూడా అంటే వాళ్ళే ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మహిళా పోలీస్ సిబ్బందిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇది ప్రాసెస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కమిటీ హాల్, ఇది సికింద్రాబాద్ నుంచి వచ్చిన కమిటీ హాల్లో వీళ్ళంతా ఏర్పాటు అయితే చేశారు. మరి లోపల ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది ఏంటి అనే దాని మీద కూడా మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రండి. ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు లైన్ చూసుకున్నట్లయితే బయట అంతా బ్యారికేడ్ల ప్రకారం వాళ్ళ క్యూ లైన్లో ఉన్నారు. అండ్ లోపల కూడా అంత పెద్దగా ఏమీ లేదు. ప్రస్తుతం అయితే అన్ని ఏర్పాట్లు బాగా చేశారు కాబట్టి కౌంటర్లు అయితే ఇక్కడ 3 కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక కౌంటర్, అక్కడ ఒక కౌంటర్, ఇక్కడ ఒక కౌంటర్. సో ఈ 3 కౌంటర్లో ఫస్ట్ అప్లికేషన్ దగ్గర వీళ్ళు సిగ్నేచర్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ సెకండ్ కౌంటర్కి వస్తున్నారు. సెకండ్ కౌంటర్లో వీళ్ళన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అవన్నీ వెరిఫై చేస్తున్నారు. అవన్నీ ఓకే ఉంటే రిజిస్టర్లో వీళ్ళు అయితే కూడా దాన్ని ఫిల్ చేస్తున్నారు. సో అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ సంబంధించిన ఏమైనా మిస్ అయితే కూడా వీళ్ళు ఇన్ఫామ్ చేస్తున్నారు. తర్వాత అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి ఒక స్లిప్ని అయితే వాళ్ళు కట్ చేసి అదే రిసిప్ట్గా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫామ్ అయితే బయట మనం ఫిల్ చేసుకోవాలి. ఎవరైతే చదువు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిల్ చేయడానికి కూడా బయట ఒక సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయి కానీ ఎవరైనా అబ్బాయి కానీ వాళ్ళంతా కూడా రాస్తున్నారు. ఇప్పుడు ఇదే రిసిప్ట్ అనమాట. ఈ రిసిప్ట్ అయితే ఇస్తున్నారు. మేము అప్లికేషన్ దరఖాస్తు తీసుకున్నామని చెప్పేసి ఈ రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా రిసిప్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని తీసుకొని బేస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో దాన్ని బట్టి చేస్తారనమాట, పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సార్ మొత్తం ఆ రిసిప్ట్ని ఇక్కడ ఇచ్చి మళ్ళీ వీళ్ళు రిజిస్టర్లో ఫిల్ చేసుకుంటున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఎందుకోసం వచ్చారు, ముఖ్యంగా అక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు దరఖాస్తు అనేది అక్కడ మనం ఫామ్ చూస్తున్నాము. ఆ రేషన్ కార్డుకి సంబంధించిన ఏమైతే కావాలో అవన్నీ కూడా అక్కడ ఫిల్ చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది దాంట్లో రాసిన తర్వాత ఈ రిజిస్టర్లో ఈ సార్ మొత్తం అన్నీ కూడా ఫిల్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ జోన్లో ఉన్నాము. ప్రజాపాలన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. సో సర్కిల్ నెంబర్ 30 బేగంపేటలో ఉన్నాము. సో బేగంపేట సర్కిల్లో మనం వార్డ్ వచ్చేసి మొండా మార్కెట్ 158th వార్డులో ఉన్నాము. సో డోకాలమ్మ టెంపుల్ కమిటీ హాల్ సికింద్రాబాద్ కిందికి వస్తుందన్నమాట. సో ఈ డొక్కాలమ్మ టెంపుల్ కమిటీ హాల్లో వీళ్ళైతే ఇక్కడ ఈ ప్రజాపాలన అయితే నిర్వర్తిస్తున్నారు. అభయహస్తం కింద మనకంతే కూడా ఇక్కడ కొన్ని ఏరియాలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే మనకి 28 నుంచి 6వ తారీఖు వరకు దాదాపుగా 10 రోజులు, అందులో 2 రోజులు మినహాయించారు. 31 2 రోజులు సెలవు ప్రకటించారు కాబట్టి ఆ 2 రోజులు దరఖాస్తులు అయితే స్వీకరించట్లేదు. మిగిలిన 8 రోజులు మాత్రం దరఖాస్తులను అయితే స్వీకరించడం జరుగుతూ ఉంది. సో 28వ తారీఖు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని కాలనీస్ కూడా ఉన్నాయి. శివాజీ నగర్ 28వ తారీఖు, అదేవిధంగా 29వ తారీఖు వచ్చి మొండా మార్కెట్, 30వ తారీఖు వచ్చేసి పోర్ట్ మార్కెట్, అదేవిధంగా పాట్ మార్కెట్, ఇంకా అదేవిధంగా 31 లేదు, 31వ తారీఖు కూడా లేదు. ఆ రోజు హాలిడే ప్రకటించారు. ఇంకా సెలవులు అయిపోయిన తర్వాత 2వ తారీఖు వచ్చేసి కుమ్మరిగూడ, దాని తర్వాత 3వ తారీఖు వచ్చేసి సెకండ్ బజార్ అనే దాని మీద ఒకటి జరుగుతూ ఉంది. ఇంకా 4వ తారీఖు వచ్చేసి మారుతి వీధి పాలికా బజార్లో ఉంది. ఇంకా 5వ తారీఖు వచ్చేసి చప్పల్ భౌరి, అదేవిధంగా 6వ తారీఖు వచ్చేసి మొండా మార్కెట్ వార్డ్. సో ఏ తారీఖుకి సంబంధించి ఆ కాలనీస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయా తేదీలలో ఈ ఏరియాకి సంబంధించిన స్థానికులు వచ్చి దరఖాస్తులు ఇస్తారా, లేదంటే ఈ ఏరియాలో మాత్రం ఉన్న స్థానికులు మాత్రమే ఇవ్వాలి, లేదంటే ఈ ఏరియాలకు వాళ్ళు ఆ తారీఖులో వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారా అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. సో దీని గురించి పూర్తి వివరాలు ఇంకా మన లోపల కొంతమందిని ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమానికి మొత్తం కూడా అసిస్టెంట్ ఇంజనీర్ కార్తిక్ బాబు గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, సో ఎలా నడుస్తుంది, ఎన్ని రోజులు ఉంది అనే అంశం మీద వారితో మాట్లాడతాం. సో నమస్తే అండి. నమస్తే. సో చెప్పండి, మీరు అసిస్టెంట్ ఇంజనీర్గా ఏ డిపార్ట్మెంట్? మాది ఇప్పుడు బేగంపేట మేడం. ఇక్కడ యాక్చువల్లీ బేగంపేటలో మనకి 4 వార్డ్స్ ఉన్నాయి. 4 వార్డ్స్లో నుంచి మనకి మళ్ళీ ఒక్కొక్క వార్డ్కి 4 సెంటర్స్ అనేది అలొకేట్ చేసాము. ఇది మన థర్డ్ సెంటర్లో ఇక్కడ మన డొక్కాలమ్మ టెంపుల్ కమిటీ హాల్లో ఉన్నాము.
సో ఇక్కడ మనకి ఏంటంటే 28 నుంచి మనకి 6 వరకు అప్లికేషన్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. 31 సెలవు కారణంగా 2 రోజులు తప్ప మిగతా 8 రోజులు కూడా తీసుకుంటున్నాం మనం అప్లికేషన్స్. ఇప్పుడు 28 నుంచి 6లో మళ్ళీ 2 రోజులు సెలవు పెట్టేసి కౌంట్ చేసుకోండి, అది ఆ మినహాయించే 8 రోజులు అవుతుంది. 10 రోజులలో 2 రోజులు 8 రోజులు మనం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మెయిన్గా మనకి ఇది 6 గ్యారంటీల అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ప్రజలకు ఇంకేమన్నా వేరే ఏమైనా కావాలన్నా వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. లైక్ రేషన్ కార్డు కానీ ఇంకేదన్నా వాళ్ళ ఇంట్లో కరెంట్ సమస్యలు కానీ ఏమైనా ఉంటే కూడా అప్లికేషన్ మేము తీసుకుంటాము. అది కన్సర్న్ డిపార్ట్మెంట్కి మా పై అధికారులు పంపిస్తారండి. అయితే ఇప్పుడు ఈ డొక్కలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ కిందకి వస్తుంది కదా, బేగంపేట కిందకి. ఇక్కడ సికింద్రాబాద్ రోడ్లో ఇంకా మొండా మార్కెట్ కానీ ఇంకా వేరే కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ రోజు మాత్రమే ఇక్కడైనా లేకపోతే రోజు ఇక్కడ ఉంటుంది? 8 రోజులు ఉంటుందండి. ఇక్కడ 4 సెంటర్స్ మోండా మార్కెట్ వార్డులో 4 సెంటర్స్ పెట్టాము. ఒకటి ఆర్డయ నగర్, ఒకటి ఇది, మిగతా 2 సెంటర్లు కూడా ఉన్నాయి. టోటల్ 4 సెంటర్లో మోండా మార్కెట్ వార్డు ప్రజలందరూ ఇక్కడ వచ్చి ఇవ్వచ్చు. సో ఇక్కడ మాత్రం 8 రోజులు, ఇంకా మిగిలిన ఏదైనా ఎక్కడ అవును 8 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 వరకు ఉందండి. ఎంతమంది అలోకేట్ చేస్తారు ఇక్కడ నిర్వర్తించడానికి? ఇక్కడ ప్రస్తుతానికి 8 మందిని అలొకేట్ చేశారు. అందులో నేను టీమ్ లీడర్గా, నేను సూపర్విజన్గా ఉన్నాను. సో మీకు ఎంతమంది? వాళ్ళు 8 మంది ఉన్నారు. సో ఇక్కడ ఇంకా పోలీస్ సిబ్బంది ఎంతమంది ఏర్పాటు చేశారు? పోలీస్ సిబ్బంది ఆ కన్సర్న్ వాళ్ళు చూసుకుంటారు, మనకంత ఐడియా లేదండి. పోలీస్ కూడా సఫిషియెంట్ ఉన్నారు, ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు. అవును, ఎక్కువ మహిళలు రావడం వల్ల వాళ్ళ ఆసక్తి చూపడం వల్ల మహిళా సిబ్బంది ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మహిళల్ని కూడా ఎక్కువ మంది పెట్టారు పోలీసులు. మనకు దాదాపు అప్లికేషన్స్ ఒక 100% ఉంటే 80 వరకు మహిళలే వస్తున్నారు. సో వాళ్ళు చాలా ఆసక్తి చూపుతున్నారు. సో దానివల్ల మహిళల సిబ్బంది ఉండడం మనకు చాలా అవసరం. టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? టైమింగ్స్ మార్నింగ్ షార్ప్ 8 o'clock స్టార్ట్ అవుతుంది మేడం. 4 వరకు తీసుకుంటాం. 8 to 4 క్లోజ్? అవును, 4 వరకు మళ్ళీ మేము ఎన్ని వచ్చినాయి అవన్నీ రిపోర్ట్ ఇవ్వడం, అవన్నీ కన్సల్టేట్ చేయడం అవుతుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎలా ఉంటుంది ప్రాసెస్? అంటే మేమైతే ప్రస్తుతానికి ఆర్డర్ ప్రకారం మా సర్కిల్ ఆఫీస్లో ఇచ్చేస్తున్నాము, హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు అనుకుంటా, నాకు కూడా ఐడియా లేదు. కానీ ఆ విషయం అంటే ఇది పాలసీ డిసిషన్ ఓన్లీ అప్లికేషన్ రిసీవింగ్ అండ్ సబ్మిషన్ టిల్ వార్డ్ ఆఫ్ మన సర్కిల్ ఆఫీస్ వరకు మా కర్తవ్యం అంతే. సో ఆ తర్వాత మళ్ళీ అవునవును, అధికారులు వాళ్ళ కన్సర్న్ పైన ఆర్డర్స్ ఎలా ఉంటాయి దాని ప్రకారం వాళ్ళు నిర్వహిస్తారు అనుకుంటున్నాను. అవును మేడం, ఫస్ట్ డే కాబట్టి కొంచెం పబ్లిక్ చాలా మంది ఉండే. ఈరోజు కొంచెం రద్దీ తగ్గింది, మాకు కూడా కొంచెం అలవాటు అవుతుంది ఎట్లా చేయాలి గుంపులుగా రాలేదు, కొంచెం ఎక్కువ మంది వచ్చారు. గుంపులు అయితే అసలు లేదు, మేము అసలు ఏం జరగకుండా పోలీసు వాళ్ళు కూడా చాలా సహకారం చేస్తున్నారు, అన్ని ప్రాపర్గానే చేస్తున్నారు. అన్న గురించి ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా బాగా జరిగాయి కాబట్టి అంతా కూడా మంచిగానే ఉంది. సో అయితే ఇక్కడ దరఖాస్తులన్నీ కూడా తీసుకొని వీళ్ళ ఆర్డర్స్ ప్రకారం మీరు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ దరఖాస్తులన్నీ నెక్స్ట్ ఏం చేయబోతుంది ఏంటంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి దాని వాళ్ళు ప్రొసీడ్ అవుతారంటే అప్పటి వరకు టిల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంతే ఉంది కాబట్టి వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం దరఖాస్తు స్వీకరించడం, కావాల్సినటువంటి ఏర్పాట్లు చూసుకోవడం మాత్రమే.